ఇగోలు, అసూయ, రాగద్వేషాలు అన్ని పరిశ్రమల్లోనూ ఉంటాయి. తెర మీద మాత్రమే కాదు, బయట జరిగే డ్రామా అంతకు మించి ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చకు కారణం నిన్న మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీవాస్ అన్న మాటలు. తమ సినిమాకి కావాలని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారని, యూట్యూబ్ కామెంట్స్లో అది బయటపడిందని, వాళ్ళెవరో ఎందుకు చేస్తున్నారో కానీ ఇది దారుణమైన ప్రవర్తన అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, సదరు ట్రోలింగ్ నడిపించిన వ్యక్తిని బ్రదర్ అని సంబోధిస్తూ బూతు అర్థం వచ్చే మాటలతో వార్నింగ్ ఇవ్వడం సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటివి జరగడం మొదటిసారేం కాదు. గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. అత్తారింటికి దారేది విడుదలకు ముందే హెచ్డి పైరసీ బయటికి రావడం వెనుక ఒక టాప్ సెలబ్రిటీ ఉన్నారని పవన్ కళ్యాణ్ స్టేజీ మీద చెప్పడం అప్పట్లో సెన్సేషన్. ఇప్పటి పోటీ వాతావరణంలో జనాన్ని ఆకట్టుకోవడం కన్నా అవతలి వాళ్ళ మీద బురద జల్లే బ్యాచ్లు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని పేటరెగిపోతున్న వాళ్ళ సంఖ్య వందల్లో కాదు, వేలల్లో ఉంది. వీటిని కట్టడి చేయడం చాలా కష్టమవడంతో ప్రొడ్యూసర్లు పడుతున్న సాధక బాధలు ఎన్నో. ఎవరెన్ని కుట్రలు చేసినా ఫైనల్గా ప్రేక్షకులు కంటెంట్ నచ్చితేనే థియేటర్లకు వస్తారు. బ్యాన్ చేయాలని పిలుపునిచ్చిన కాంతారా చాప్టర్ 1 ఏమైంది? 600 కోట్లు దాటేసింది. టీజర్లకు మాత్రమే నచ్చుతుందని ముద్రపడిన లిటిల్ హార్ట్స్ ఏకంగా 30 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. హడావుడి చేసిన కింగ్డమ్ 5 ఏళ్లు నిర్మాణంలో హరిహర వీరమలు దారుణ తిరస్కారానికి గురయ్యాయి. అంటే ఆడియన్స్ ఎవరిని ట్రాప్లో పడటం లేదని అర్థమైపోతుంది. ఇప్పుడు ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద బన్నీవాస్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చి ముగ్గురిని అరెస్ట్ చేయించారు కూడా. ఈ మధ్య మంచు విష్ణు ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాడు. సన్ ఆఫ్ ఇండియా విడుదలైనప్పుడు ఇది పాతక స్థాయికి చేరుకుంది. అందుకే కన్నప్ప టైంలో తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల ట్రోలింగ్ దాదాపు కంట్రోల్ చేయగలిగారు. ఇంత చేసిన కన్నప్ప ఫ్లాప్ కావడం వేరే విషయం. కాంపిటీషన్ హెల్తీగా ఉంటేనే బాక్స్ ఆఫీస్కు మంచిది. అంతే తప్ప ప్రత్యర్థులు డ్యామేజ్ చేసేలా కుట్రలు పన్నితే అందరూ నష్టపోతారు. తనకు సమస్యగా మారిన వాళ్ళ పేర్లు బన్నీవాస్ చెప్పలేదు, కానీ పోటీలో ఉన్న ఇతర 3 సినిమాల బృందాల్లో ఎవరో కొందరు అనేది స్పష్టం. అది ఎవరనేది పోలీసులే బయటపెట్టాలి. ఇంతకన్నా చీకటి కోణాలు టాలీవుడ్ గతంలో ఎన్నో చూసింది, కానీ అవన్నీ 4 గోడల నుంచి బయటికి రాకుండా సర్దుకున్నవి. కానీ ఇప్పుడు బన్నీవాస్ గలం విప్పారు. మొన్నటి సంవత్సరం తన కార్తికేయ 2కి సరిపడా థియేటర్లు రాకుండా కొందరు అడ్డుకున్నారని హీరో నిఖిల్ చెప్పడం, అది ఒక టాప్ ప్రొడ్యూసర్కి నెటిజన్లు ఆపాదించడం మ్యాటర్ని చాలా దూరం వెళ్లేలా చేశాయి. లైగర్ నష్టాలు వచ్చినప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ వర్గాల నుంచి సీను తీవ్ర ఆరోపణల్లో కొందరి మీద విరుచుకుపడ్డారు. తర్వాత లోపలి రాజీతో వ్యవహారం సద్దుమరిగింది. ఒకప్పుడు అపోజిషన్ పోస్టర్ల మీద ఆవు పేడ వేయడం నుంచి ఇప్పటి ఆన్లైన్ ట్రోలింగ్ దాకా రూపాలు మారుతున్నాయి. స్వార్థంతో ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళు బదులు మారడం లేదు. బన్నీవాస్ ఆవేదనలో న్యాయం ఉంది. మరి అంత డబుల్ మీనింగ్ పదాలు వాడకుండా ఉండాల్సిందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక దీపావళిని టార్గెట్ చేసుకుని వస్తున్న సినిమాలలో మిత్రమండలితో పాటు డ్యూడ్, కేరామ్ తెలుసు కదా ఉన్నాయి. మరి బన్నీవాస్ మూవీని అదే పనిగా ట్రోలింగ్ చేస్తున్న టీం వీళ్ళల్లో ఏది అంటే విక్రమార్కుడు సైతం బదులు చెప్పలేని బేతాళ ప్రశ్న ఇది.